ओ शांति। ओ शांति। ओम शांति। ओम शांति। I am a peaceful being. I am the point of light in the middle of this forehead. I experience a true companionship of my father. Now I'm going to listen Baba's Murli in a remembrance that I am his spiritual child and I listen to this Murli with utmost spiritual intoxication. I calm my mind, my body, and my thoughts, listen to this Murli and experience the beauty of Murli. Om Shanti, Shanti, Shanti. Om Shanti. 5/6/2026 आज का हेडिंग मीठे बच्चे बाबा के साथ साथ तभी चल सकेगा जब इस पुरानी दुनिया से बेहद का వైరాగ్య होगा. భగవంతుడితో పాటు ఎప్పుడు వెళ్ళగలరు ఎప్పుడైతే ఈ పాత ప్రపంచంతో అనంతమైన వైరాగ్యం కలిగినప్పుడు. అంటే ఏంటి అర్థం? భగవంతుడితో వెళ్ళడం అంటే ఏంటి? పరమాత్మ అడుగులో అడుగు వేయగలం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ప్రతిరోజు మురళిలో హోంవర్క్స్ వస్తూ ఉంటాయి. మీరు సోల్ కాన్షియస్ స్టేజ్ మెయింటైన్ చేయాలి, కర్మేంద్రియాల పైన విజయాన్ని పొందాలి, క్రోధం పైన విజయాన్ని పొందాలి, స్పిరిచువల్ ఇంటాక్సికేషన్ ఉండాలి. రకరకాలుగా పరమాత్మ చెప్పింది చెప్పినట్టు నేను ఎప్పుడు చేయగలనంటే, ప్రతిరోజు మనం మురళిలో వింటూనే వచ్చాము, detachment from this old world. Detachment does not mean that I need to leave my family, my responsibilities. Detachment through my mind towards this body, towards this old world, will be helping for me to get connected towards my father. So Baba ide చెప్తున్నారు, అనంతమైన ప్రపంచం, ఈ ప్రపంచంతో అనంతమైన వైరాగ్యం కలగాలి. మేబీ నాకు ఈ ప్రపంచంలో ఉన్న వస్తు వైభోగాలు చాలా హ్యాపీనెస్ ఇవ్వచ్చు. కాకపోతే నాకు తెలుసు ఆ కలిగే హ్యాపీనెస్ అంతా టెంపరరీ హ్యాపీనెస్, ఏది పర్మనెంట్ హ్యాపీనెస్ కాదు. నేను ఈ రోజు ఒక ఎయిర్ క్రాఫ్ట్, ఒక ఏరోప్లేన్ లో వెళ్తే నాకు ఎంతో హ్యాపీనెస్ రావచ్చు. మేబీ అది నాకు ఒక విష్ ఉండొచ్చు. కానీ అదే ఏరోప్లేన్, ఎయిర్ క్రాఫ్ట్ కానీ కూలిపోయిందంటే నాకు అనంతమైన దుఃఖం కలుగుతుంది. సో మన కంటి ముందు కనిపించేది ఏది కూడా పర్మనెంట్ హ్యాపీనెస్ ఇవ్వదు అనే సత్యం మనకి తెలిసాక, మరి ప్రపంచం వస్తు వైభోగాల పైన అనంతమైన వైరాగ్యం, డిటాచ్మెంట్ అనేది నాకు కలుగుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒక్క పరమాత్మ ఇచ్చిన పవర్స్ కానీ, వర్చ్యూస్ కానీ, లవ్ కానీ నాకు పర్మనెంట్ హ్యాపీనెస్ ఇవ్వగలదు. పరమాత్మ ప్రేమ, పరమాత్మ శక్తి, పరమాత్మ కంపెనీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. మరి అది పర్మనెంట్ గా ఉండాలంటే దీని నుంచి డిటాచ్మెంట్ అనేది ఉండాలి. ప్రశ్న, ట్రికీ క్వశ్చన్. भगवान समर्थ होते हुए उसके रचे हुए यज्ञ में विघ्न क्यों पड़ता है? क्योंकि रावण भगवान से भी तीखा है. जरूर जब उसका राज्य छीन जाएगा तो वह विघ्न डालेगा. यह पतित दुनिया पावन दुनिया से ट्रांसफर हो रहा है, इसलिए पतित मनुष्य विघ्न डालेगा. భగవంతుడు ద హైయెస్ట్ అథారిటీ. He is the creator.
అతను రచించే ఈ యజ్ఞంలో ఎందుకు విఘ్నాలు కలుగుతాయి? ఎందుకంటే 1936 నుంచి దాదా లేఖరాజ్ ద్వారా ఈ యజ్ఞ స్థాపన అనేది జరిగింది. ఈ మిషన్ స్థాపన అనేది జరిగింది. ఎన్నో ఆబ్స్టికల్స్ వచ్చాయి. మనం బ్రహ్మబాబా జీవిత చరిత్రలో కూడా విన్నాం. అన్ని ఆబ్స్టికల్స్ పరమాత్మ ఉండగా కూడా ఎందుకు అవుతున్నాయంటే, రావణుడు మనలో ఉన్న నెగటివిటీ భగవంతుడి కంటే ఎంతో వేగవంతమైనది. ఎందుకంటే నెగటివ్ రాజ్యం అనేది ఎవరన్నా తీసుకొని వెళ్తున్నారంటే, ఎవరైనా ఎవరి రాజ్యం తీసుకొని వెళ్తున్నారంటే, అయ్యో నా రాజ్యం తీసుకొని వెళ్ళిపోతున్నారని ఎక్స్ట్రా కాన్షియస్, ఎక్స్ట్రా ఎనర్జెటిక్ గా అయిపోతారు కదా. అలాగే రావణుడు కూడా నా రాజ్యం వెళ్ళిపోతుందంటే ఆ నెగటివిటీ ఇంకా చాలా ఫోర్స్ తో వస్తుంది. ఇది ఉన్నదే పతిత ప్రపంచం, ఉన్నదే పతిత మనుషులు. సో పతిత మనుషులు ఎన్నో విఘ్నాలు వేస్తూ ఉంటారు. ఓ దూర్కే ముసాఫిర్, ఓ దూరపు బాటసారి అలసిపోకు, తకుమత్ జానా సుబక మందిల్ దూరు నహి. ఓ బాటసారి అలసిపోకు. ఏ బాటసారి? మనం ఒక పర్మనెంట్ హ్యాపీనెస్ కావడానికి నేను ఎన్నో మార్గాలు చూస్ చేసుకున్నా, గుడులు గోపురాలు చూస్ చేసుకున్నా, కాకపోతే నాకు హ్యాపీనెస్ రావట్లేదు, నేను అలసిపోతూ ఉన్నాను. అందుకే పాటలో ఓ రాత్రి ప్రయాణికుడా, ఓ దూరం ప్రయాణికుడా నువ్వు ఇక అలసిపోకు, నీ గమ్యం ఎంతో దూరంగా లేదు అని చెప్పడం జరుగుతుంది. मीठे मीठे रूहानी बच्चों ने गीत का लाइन सुना, वेद शास्त्र आदि भक्ति मार्ग का रास्ता बताते, वैसे गीता भी थोड़ा रास्ता बताते हैं. మరి మీరు పాటని విన్నారు. వేదాలు, శాస్త్రాలు, భగవద్గీత ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు ఏదో ఒక దారిని చూపిస్తూ ఉంటారు. वह तो कुछ समझते नहीं, शास्त्रों में कदाया आदि सुनते वह जैसे कनरस है. కాకపోతే శాస్త్రాల్లో ఎన్నో కథలు వినిపించేశారు. ఒక్క భగవద్గీత తీసుకుందాం. ఒక భగవద్గీత ఒక డైరెక్టర్ ఒకలాగా తీస్తే ఇంకొక డైరెక్టర్ ఇంకొకలాగా తీస్తారు. ఎడిషన్స్ మైనస్ అన్ని చేస్తూ ఉంటారు. ఎన్నో కథలు ఎంతో కనరసంగా, హ్యాపీగా, ఎంజాయ్ఫుల్ గా ఉండే అవన్నీ కథలు రాస్తూ ఉంటారు. अब बच्चे जानते हैं दूर देश के मुसाफिर किसको कहा जाता है. आत्मा जानते हैं हम भी दूर देश के मुसाफिर, हमारा घर शांति धाम है. సో దూరదేశీ ప్రయాణికుడా అలసిపోకు అంటే నేనే ఆ ప్రయాణికుణ్ణి. నా ఇల్లు పరంధామం, బ్రహ్మాండం, నిర్వాణధామం, శాంతిధామం, సోల్స్ వరల్డ్, ఆత్మ ప్రపంచం. ఏ వర్డ్ అన్నా వాడచ్చు. అదే మన ఇల్లు. మన ఇల్లు అంటే ఈ ఆత్మ యొక్క ఇల్లు. అందుకే కదా ఆత్మ ఎక్కడికి వెళ్ళిందంటే శాంతిలో కలిసిపోయింది అంటారు. జ్యోతి జ్యోతిలో లీనమైపోయింది అంటారు. కాకపోతే ప్రతి ఒక్కరికి తెలుసు ఈ శరీరంలో కానీ బయటకి ఆత్మ వస్తే దిస్ ఈస్ అ డెడ్ బాడీ. ఆ సోల్ అనేది ముక్తిని పొందితేనే శాంతి ధామానికి వెళ్తుంది అని కూడా తెలుసు. మనుష్యన్ బాతోं को नहीं समझते कहते कुछ भी नहीं समझते. మరి మనుషులు ఈ విషయాలు అర్థమే చేసుకోరు. బాబా को ना जानते सृष्टि चक्र को भी नहीं जानते हैं. భగవాన్ పాయింట్ ఆఫ్ లైట్ అతని గురించి తెలియదు. సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో సృష్టి చక్రం గురించి కూడా మనుషులకి తెలియనే తెలియదు. యా ఆత్మ సమస్తి హే, శివ్ బాబా कहते हैं मैं टेम्पररी जीव मैं टेम्पररी जीव आत्मा बनता हूं, तुम స్థాయి జీవ్ ఆత్మ హో. భగవంతుడు ఒక సీక్రెట్ చెప్తున్నారు. దాదా లేఖరాజ్ ద్వారా మనకి నాలెడ్జ్ ని వినిపించారు. నేను టెంపరరీగా ఈ బాడీని తీసుకున్నాను, ఈ బాడీ ద్వారా వినిపిస్తున్నాను. మీకు పర్మనెంట్ గా అయితే సోల్ మీలో ఉంటుంది, కానీ నేను టెంపరరీగానే దాదా లేఖరాజ్ బాడీలో వచ్చి మీకు జ్ఞానం వినిపించడానికే వచ్చాను అని ఒక క్లారిటీ ఇస్తున్నారు. బాబానే సమझाया रूहानी बाप एक है जिसको शिव बाबा अथवा भगवान कहते हैं, दूसरा कोई नहीं जानते हैं. ఆత్మిక తండ్రి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఆత్మిక తండ్రి సోల్స్ యొక్క ఫాదర్ మొత్తం ప్రపంచంలో ఒక్క సుప్రీం ఫాదరే. నేను ఏ సాధు సన్యాసిని ప్రే చేసినా కూడా నేను నెక్స్ట్ ఏంటి అంటే
నేతి నేతి మాకు తెలీదు అంటారు. నెక్స్ట్ ఏంటి అనేది ఎవ్వరికి కూడా పరమాత్మ గురించి తెలియదు. సో మనం ఇప్పుడు ఈ విషయాలను తెలుసుకున్నాం. बड़े ते बड़े विघ्न है अपने को आत्मा समझना, जिस दूर के मुसाफिर पतित पावन को भक्ति मार्ग में याद करते हैं. అన్నిటికంటే ఎక్కువ విఘ్నం దేంట్లో వస్తుందంటే జస్ట్ బిలీవ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ సోల్ అని ఒక పాయింట్ ని, ఆ సోల్ అనే పాయింట్ నే డే అంతా మర్చిపోతూ ఉంటాం. ఆ సోల్ అనేది గుర్తే ఉండట్లేదు. దీంట్లోనే విఘ్నాలు వచ్చేస్తాయి. నో, యు ఆర్ అ బాడీ, యు ఆర్ సో అండ్ సో, యువర్ పొజిషన్ ఇస్ సో అండ్ సో, యు డూ సో అండ్ సో, ఇవే గుర్తొస్తూ ఉంటాయి. కానీ ఆ బాడీలో ఉన్న లైఫ్, ది సోల్ అనే ఒక బేసిక్ పాయింట్ మర్చిపోతున్నారు. దీంట్లోనే మీకు చాలా విఘ్నాలు వచ్చేస్తూ ఉంటాయి. रूहानी बाप समझाते हैं मैं सबको ले चलूंगा. సో మన మన గమ్యం శాంతి ధామానికి వెళ్ళటం. ఆత్మిక తండ్రి అంటున్నారు నేను మీ అందరినీ తీసుకొని వెళ్తున్నాను. మరి ఇది ఉన్నదే పాత ప్రపంచం. ఈ పాత ప్రపంచం పైన మీకు అనంతమైన వైరాగ్యం కలగాలి. వైరాగ్యం కలగాలంటే నేను ఏదైతే చూస్తున్నానో అది పర్మనెంట్ కాదు అనే ఒక సత్యాన్ని నేను సదా గుర్తు పెట్టుకోవాలి. నేను ఒక మనిషిని చూసినా, ఒక వస్తువుని చూసినా, ఒక సిచ్యువేషన్ ని చూసినా, దట్ ఈస్ జస్ట్ నాట్ పర్మనెంట్ అనేది గుర్తు పెట్టుకోవాలి. జబ్ తక్ సతో ప్రధాన్ నహీ బనేగా तब तक सतो प्रधान देवी देवता बन नहीं सकेगा. इसलिए बाबा बार बार समझाते अपने को आत्मा समझ बाबा को याद करते रहो. ఎప్పటి వరకైతే మీరు సతో ప్రధానంగా అవ్వరు, అప్పటి వరకు డివైన్ సోల్స్ గా కూడా మీరు అవ్వరు. సో దీనికి నా నా స్టేజ్ ని, తమో ప్రధాన స్టేజ్ ని సతో ప్రధాన స్టేజ్ లోకి నేను తీసుకెళ్ళాలి అంటే अपने को आत्मा समझ बाबा को याद करो. स्वयानी आत्मा, just believe yourself as a soul, the point of light in the middle of the forehead, who is the owner of this body, who is the one running this body. ఈ సోల్ కాన్షియస్నెస్ అనేది ఉంటేనే ఆటోమేటిక్ గా స్పిరిచువల్ ఫాదర్ గుర్తొస్తారు, ఆటోమేటిక్ గా వారి స్మృతి గుర్తొస్తుంది, ఆటోమేటిక్ గా వారి నుంచి పవర్ ఎలా తీసుకోవాలో గుర్తొస్తుంది, ఆటోమేటిక్ గా సోల్ అనేది ప్యూర్ గా కూడా అవుతుంది. అభి తుమ్ బచ్చే నెంబర్వాద్ పురుషాత్ అనుసార్ హో. సో ఇక్కడ బేసిక్ గా ఇంకో పాయింట్ ఏం చెప్తున్నారు, ఇంత చెప్పినా కూడా అందరూ ఒకేలాగా లేరు. నెంబర్ వారీగా ఎఫర్ట్, ఏ ఎఫర్ట్ చేస్తారో అలాగే ఉన్నారు. కొంతమంది మార్నింగ్ అమృత వేళ లేసే ఎఫర్ట్, మురళి వినే ఎఫర్ట్, ప్యూర్ ఫుడ్ తినే ఎఫర్ట్, ప్యూర్ థాట్స్ చేసే ఎఫర్ట్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది దేంట్లోనూ ఒక దాంట్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. अभी तुम बच्चे जानते हो हम कल्प कल्प आकर एक धर्म की, बाबा कल्प कल्प आकर एक धर्म की स्थापना करते हैं. భగవంతుడు ఎవ్రీ 5000 years కి ఇలాగే వస్తారు, ధర్మ స్థాపన అనేది చేస్తారు. వారే పతిత పావనుడు. వారినే మనం పిలిచాం, ఓ పతిత పావన రండి, మురికి పట్టిన నా బట్టలు అనగా నా ఈ సోల్ ని క్లియర్ చేయండి అని రకరకాలుగా వారిని పిలిచాం కదా. सतयुग में सूर्यवंशी राजधानी होते हैं, ब्रह्मा द्वारा विष्णुपुरी का स्थापना हो रहा है. మరి భగవంతుడు వస్తారు ఒక సత్యుగాన్ని స్థాపన చేయడానికి. సత్యుగంలో సూర్యవంశీ రాజధాని అనేది ఉండేది. మరి ఇప్పుడు అలాంటి రాజధాని స్థాపన చేయడానికి వచ్చారంటే ఆ కైసే హోనా హే, కమల్ ఫూల్ సమాన్ బన్నా. 2 days బ్యాక్ మురళిలో కూడా మళ్ళీ చెప్పారు, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు. కమల పుష్ప సమానంగా ఆల్వేస్ రిమెంబర్ యోర్ సెల్ఫ్ యాజ్ అ లోటస్. A lotus being in the mud, being detached and still beautiful. మురికితో ఉంటుంది, బురదలో ఉంటుంది, అయినా కానీ లోటస్ ని ఒక డివైన్ విజన్ తో చూస్తారు. ఓ దట్ ఈస్ లోటస్ అని. అది ఎక్కడ ఉందో చూడు, ఆ ఆ బురద యొక్క, ఆ మడ్డి యొక్క ఇంపాక్ట్ లోటస్ మీద పడనే పడదు. మళ్ళీ అది భక్తి చేయడానికి వాడుతూ ఉంటారు, డివైన్ గా వాడతారు. సో ఆల్వేస్ remember yourself, I am the lotus. I am staying in this old world. I don't have any control on this world, but I still have control on my body.
and this is the time to have control on myself and give the beauty outwards. మరి అనుక్షణం ఈ విధంగా మీరు అనుకోవాల్సిందే. माता पिता ज्ञान में आए तो सगीर को भी ले सकते हैं, ये तो स्कूल का स्कूल है, घर का घर है, सत्संग का सत्संग है. మామూలుగా అయితే ఇంట్లో తల్లి తండ్రులు జ్ఞానంలో ఉంటే, ఒక స్పిరిచువల్ పాత్ లో ఉంటే వాళ్ళ వారసత్వాన్ని కూడా తీసుకొని వస్తారు. సో సెంటర్స్, ఇది మౌంట్ అబు, ఇది స్కూల్ కి స్కూల్ ఉండడానికి, ఇంటికి ఇల్లు, సత్యమైన సాంగత్యం కూడా. ఈ సాంగత్యం ద్వారా ఈ సో కాల్డ్ ఆత్మ ఎలా అవుతుంది? తెల్లగా అవుతుంది. సో యాక్చువల్లీ ఎవరైతే ప్రయాణం చేస్తూ ఉంటారో వాళ్ళు ట్యాన్ అయిపోయి నల్లగా అయిపోతారు. సో మనం కూడా, మన ఆత్మ ఇక్కడ ట్యాన్ అయిపోయింది, నల్లగా అయిపోయింది, తమో ప్రధానంగా అయిపోయింది. ఇప్పుడు బాటసారులైన మనల్ని సతో ప్రధానంగా చేయడానికి బాబా వచ్చారు. బాప్ कहते हैं 5000 वर्ष पहले समझाया था, तुम बच्चे अपने जन्मों को नहीं जानते हैं, मैं जानता हूं. गीता में आटे का लून मिसाल कुछ है. మరి 5000 సంవత్సరాల క్రితం కూడా బాబా మనకి విషయాలు అర్థం చేయించారు. ఇప్పుడు కూడా మనకి అర్థం చేయిస్తున్నారు. భగవద్గీతలో ఈ ఎసెన్స్ అంతా పిండిలో ఉప్పులాగా అంత తక్కువగానే ఉంది. ఇప్పుడు మనకి అర్థం చేయిస్తున్నారు. वही गीता एपिसोड, वही महाभारत लड़ाई, वही मन मना भव मध्याजी भव का ज्ञान है. భగవంతుడు చెప్పే అదే గీతా ఎపిసోడ్. గీతలో ఏం రాస్తారు? ఏ విధంగా కంప్లీట్ డిటాచ్మెంట్ వచ్చేసి, ఏ విధంగా మనం మన సర్వ కర్మేంద్రియాల పైన విజయాన్ని పొందాలి, ఏ విధంగా శ్రీకృష్ణుడి బర్త్, ఏ విధంగా వారి లైఫ్ స్టైల్, ఏ విధంగా మహాభారత యుద్ధం, ఏ విధంగా వారి తోటి వాళ్ళతో ఫైట్ చేయడానికి వాళ్ళకి ధైర్యం రాదు, ఏ విధంగా ఎవరైతే పతితంగా ఉన్నారో, నెగటివ్ సోల్స్ ఉన్నారో వారి డిస్ట్రక్షన్, అదే ఎపిసోడ్స్ ఇప్పుడు రిపీట్ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ ఎంత జరిగినా వీ హ్యావ్ టు రిమెంబర్ ఓన్లీ వన్ పాయింట్, మామేకం యాద్ కరో. అనుక్షణం పరమాత్మని స్మృతి చేయాల్సిందే. రిమెంబర్, కనెక్ట్ చేయాల్సిందే. పరమాత్మని కనెక్ట్ చేయాలంటే పనులన్నీ ఆపక్కర్లేదు, బుద్ధి ద్వారా కనెక్ట్ అనేది సదా అవ్వాలి. ఇది అదే 84 జన్మల రహస్యం. ఏ విధంగా 16108 మాల అనేది ఉంటుంది, దాంట్లో 108 మాల అంతే ఫేమస్ గా కూడా ఉంటుంది. మరి అనుక్షణం మనకి పాయింట్స్ ని మనం మర్చిపోకూడదు. 84 జన్మల కథను మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. సెకండ్ బై సెకండ్ ఈ కథ అలాగే రిపీట్ అవుతూ ఉంటుంది. క్షణక్షణం ఈ కథ అలాగే రిపీట్ అవుతూ ఉంటుంది. जिसका पूरा योग होगा उसका जट कशिश होगा, जिसका योग नहीं होगा उसका कशिश नहीं होता है. ఎవరిదైతే యోగం సరిగ్గా ఉంటుందో వారెవరితోన మాట్లాడుతున్నా ఇతరులకి ఒక కనెక్ట్, ఒక అటాచ్మెంట్, ఒక యునో ఆ పాయింట్ వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. క్యాచ్ చేయగలరు ఆపోజిట్ పర్సన్. ఎవరికైతే యోగం ఉండదో వారు ఏం చెప్పినా క్యాచ్ చేయడం అనేది జరగదు. సో బాబానే సమझाया, उस अनेक प्रकार का विघ्न इस ज्ञान में होता है. అనేక ప్రకార విఘ్నాలు ఈ జ్ఞానంలో జరుగుతాయి. ఇలా ఎప్పుడూ అనుకోకూడదు. ఎవ్రీడే స్పిరిచువల్ పాత్ లో ఉంటావు, ఎవ్రీడే మెడిటేషన్ చేస్తావు, అయినా నీకు ఇన్ని అబ్స్టకల్సా అనడానికి వీల్లేదు. భగవంతుడు ఏం చెప్తున్నారు? ఈశ్వరుడు సమర్థుడే. ఎట్ ద సేమ్ టైం రావణుడు నెగటివిటీ ఈక్వల్లీ సమర్థ్, ఈక్వల్ గా విఘ్నాలు వేస్తూ ఉంటుంది. మనుషులకి తెలియనే తెలియదు, రావణుడు భగవంతుడి కంటే వేగంగా ప్రతి ఒక్కరిని అటాక్ చేస్తారు. రావణుడు అంటే మనలో ఉన్న నెగటివిటీ. రామానుసార్ ఫిర్ బి విఘ్న పడేగా, రామానుసారంగా మళ్ళీ విఘ్నాలు వస్తూనే ఉంటాయి. 16,108 మాల, నెక్స్ట్ 108 మాల సత్యుగంలో, 108 మాల ప్రెషియస్ సోల్స్, నెక్స్ట్ 16,108 మాల, ఇవన్నీ తయారు అవ్వాల్సిందే. అభి 5 रोज से रखा है तो खीत रहेगा.
నామ్ హీ హే కింగ్ ఆఫ్ ఫ్లవర్స్. తో ఏంటి, రోజ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది, దాని పేరే కింగ్ ఆఫ్ ఫ్లవర్స్ అని అంటారు. మరి 5 రోజులు ఉంచినా కూడా ఆ 5 రోజులు రోజ్ ఎలా ఉంటుంది, వికసించే ఉంటుంది, సువాసన వ్యాపింప చేస్తూనే ఉంటుంది. అలాగే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, ఆపు భీ భగవాన్ కా యాద్ కి ఖుష్బూ ఫైలావో. ప్రతి ఒక్కరికి మీ యాక్టివిటీస్, మీ బిహేవియర్ ద్వారా పరమాత్మని గుర్తింప చేసేటట్టు చేసి ఆ సువాసన వ్యాపింప చేయండి. సదైవ్ ఖుష్ రహనా, పరమాత్మ స్మృతి సదైవంగా సంతోషంగా ఉండేటట్టు చేస్తుంది. ऐसे मीठे मीठे बच्चों को देख बाप हर्षित होते रहते हैं, उनके आगे बाबा भी ज्ञान డాన్స్ अच्छी होती है. అలాంటి మధురాతి మధురమైన పిల్లల్ని చూస్తే బాబా కూడా ఎంతో హర్షితం అవుతుంది. అలాంటి పిల్లల్ని చూస్తే బాబాకి ఎంతో హ్యాపీ కూడా అవుతుంది. మరి నేను గార్డెన్ ఆఫ్ ఫ్లవర్స్ గా సువాసన ఇచ్చే కంపానియన్షిప్ సదా ఇస్తున్నానా చెక్ చేసుకోవాలి. धारणा, ज्ञान और योग की मजबूत बनना. अगर कोई बंधन नहीं है, बंधन में अगर कोई बंधन नहीं है तो बंधनों में ज्ञान रूसकर फंसना नहीं है. జ్ఞానం యోగంలో శక్తిశాలిగా ఉండాలి. ఒకవేళ ఏదైనా బంధనం కనుక లేకపోతే మీరు వెళ్ళి ఆ బంధనంలో ఇరుక్కోకండి. సదా ఉన్నతమైన కలలో ఉండాలి. ప్రతి ఒక్కరి దుఃఖాలను దూరం చేయాలి. భగవంతుడి స్మృతితో శ్రాపాన్ని కూడా దూరం చేసుకోవాలి. బాబాని వారసత్వాన్ని స్మృతి చేయాలి. భగవంతుడి స్మృతి సదా సంతోషంగా చేస్తుంది. భగవాన్ కి స్మృతి हमको अपार खुशी दिलाते हैं. చాంజ్ కన్నా హే హమారా బుద్ధి కహా భటక్తా నహి. చెక్ చేసుకోవాలి, మన బుద్ధి యొక్క కనెక్షన్ ఎక్కడ కూడా వేలాడటం లేదు కదా అనేది. వరదాన్, సమానే और సమానా కనేకి శక్తి. సమానే ఇముడ్చుకోవడం, సామ్నా ఎదుర్కోవడం. ఈ శక్తి ద్వారా సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునే వారే ఆత్మిక సేవాదారులు. ఇముడ్చుకునే శక్తి, టాటాయిస్ ఎలా ఉన్నా సదా ఇముడ్చుకునే ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ అవుతుంది. ఇముడ్చుకునే శక్తి, ఎదుర్కొనే శక్తి, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలగాలి. ఇలాంటి ఇముడ్చుకునే శక్తి, ఎదుర్కొనే శక్తి ఉంటే సదా సఫలత పొందుతారు. మనస వాచ కర్మన సర్వీస్ లో ఒక్క సెకండ్ కూడా రెస్ట్ అనేది కాదు. ప్రతి ఒక్క సెకండ్ ది బెస్ట్ గా ఉండాలి. ప్రతి సెకండ్ ది బెస్ట్ గా ఉండాలి. అప్పుడే సేవలో సఫలత అనేది ఆటోమేటిక్ గా పొందుతాం. ఎలాంటి పరిస్థితినైనా కూడా మనం ఎదుర్కోగలం. నాలెడ్జ్ఫుల్ తో పాటు పవర్ఫుల్ సోల్ గా కూడా అవ్వడం ఈక్వల్లీ ఇంపార్టెంట్. స్లోగన్, छोटी बात को बड़ा नहीं करो, వాతావరణ్ కో శక్తిశాలి బనావో. చిన్న విషయాన్ని పెద్దగా చేయకండి, మీ వాతావరణాన్ని శక్తిశాలిగా చేసుకోండి. లెట్స్ టేక్ దిస్ యాజ్ టుడేస్ హోంవర్క్. मैं आत्मा में कहाँ भी रहता हूँ, मेरा वातावरण को शक्तिशाली बनने की कोशिश करता हूँ. నేను ఎక్కడన్నా ఉండనివ్వండి, నా వాతావరణాన్ని శక్తిశాలిగా చేసుకుంటాను. నా శక్తిశాలి వైబ్రేషన్స్ వాతావరణం, నేను ఆఫీస్లో ఉంటే ఆఫీస్ శక్తిశాలిగా ఉంటుంది, ఇంట్లో ఉంటే ఇంట్లో శక్తిశాలిగా ఉంటూ ఇంట్లో ఉన్న మనుషులు కూడా అదే శక్తిని ఎక్స్పీరియన్స్ చేసుకోగలరు. I, the soul, should always strive to make my own aura powerful, my own vibrations powerful. Every person, every other opposite soul should actually be in a position to get attracted, to get catched with the vibrations of myself. This is only possible with the Father's remembrance. Remembrance means getting connected towards the One Almighty. He is the Supreme Father. So let's experience how to make our aura
powerful and pure. Okay, chalo. Relax. Om Shanti. I, the soul, the point of light, am the owner of this body. I have complete control on my mind and intellect. I, the soul, try to generate positive thoughts towards a person, towards a situation. I try to generate positive vibrations towards a situation. I experience the positivity is surrounding me like an aura. For the next few seconds, I experience and visualize the positive aura, positive circles are just surrounding me. I am inside the circle, and positivity is protecting me from the outside world and from the negative atmosphere. Wherever I go, I experience a detachment. I experience a connectivity towards my Father. With such an experience, I experience the beauty of this life. For the next few seconds, I imagine that I'm spreading positivity, the powerful aura, into my house. Everyone in my house experience the aura coming from me. I experience every single person in my family is becoming relaxed, is becoming calm, controlling their senses, and being happy all the time. I sit on the globe where I visualize so many places, countries, and people. From the globe, I am showering the positive vibrations towards the globe, towards a person, which is a powerful thought towards this atmosphere. Such a powerful thought creates a powerful aura. Hey, Father, thank you so much for showing me the path of spirituality, the path to make everyone experience the beauty of spirituality. I always try to path on the path of my Father and hold his hands, cross every single obstacle in my life. Om Shanti. I'm a pure being. I'm a detached observer. I'm a powerful being. I'm the rays of my Father. I'm the one who generate positive aura towards this atmosphere. I'm the one who transforms negativity into positivity. Om Shanti. 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 I, the soul, experience the power of positivity from my Father. Spread that positive radiations to every part of this body with the Father's power. I generate the positive aura, positive vibrations circling around me, and I am inside the circle
protected with positivity, and I always try to connect my mind with my Father. Om Shanti, Shanti, Shanti.